ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో ఆది పర్వంలో ఉన్నాం కదా, 3వ అధ్యాయం. అందులో గురువు శిష్యుని అడుగుతున్నాడు కదా, నువ్వు తెచ్చిన భిక్ష అంతా నాకే ఇస్తావు, మరి నువ్వేం తింటున్నావు, నువ్వు అలాగే ఉన్నావు, పుష్టిగా లావుగానే అంటున్నాడు. అలా అడిగిన గురువుకు ఉపమన్యుడు మొదట తెచ్చిన భిక్షను తమరికి అర్పించి మళ్ళీ రెండవసారి భిక్ష కోసం వెళ్తున్నాను, దానితో జీవితం కొనసాగిస్తుందని చెప్పి సమాధానం చెప్పాడు. అది విన్న గురువు, ఇలా చేయటం న్యాయమైనది, శ్రేష్టమైనది కాదు. ఎందుకంటే భిక్షావృత్తి మీదనే జీవించి ఇతరుల వృత్తికి అవరోధం కలిగించిన వాడవుతున్నావు కనుక ఇలా చేస్తున్న నీవు లుబ్ధుడువు కూడా అవుతావు. అంటే రెండవసారి భిక్ష మెత్తడం కరెక్ట్ కాదురా బాబు అని చెప్తున్నారు. అతడు సరే అని గోవులను మేపసాగాడు. అలా వాటిని రక్షించి తిరిగి గురుకులానికి వచ్చి గురువు ఎదుట నిలిచి నమస్కరించాడు. ఆయన అతడు లావుకున్నట్టు చూసి గురువు మళ్ళీ, వస్సా ఉపమన్యు, నేను నీ భిక్షన్నం అంతా తీసుకుంటున్నాను, నువ్వు రెండోసారి ఎక్కడ తిరగటం లేదు అంటే భిక్ష మెత్తడం లేదు, ఆయన నువ్వు లావుగానే ఉన్నావు, ఏ విధంగా మనుగడ సాగిస్తున్నావు అని అడిగాడు. అలా అడిగిన గురువు గారికి, అయ్యా ఈ ఆవుల పాలు తాగి బతుకుతున్నానని సమాధానం ఇచ్చాడు ఉపమన్యుడు. దానికి గురువు, ఇది న్యాయం కాదు, పాలు ఉపయోగించడానికి నీకు అనుమతి లేదు, నా అనుమతి లేదు, నువ్వు అడగ నువ్వు పాలు తాగుతున్నావు అని అన్నాడు. అప్పుడు ఉపమన్యుడు శిష్యుడు ఏమన్నాడంటే, అలాగే అని చెప్పి గోవులను రక్షించి తిరిగి ఉపాధ్యాయుని ఇంటికి వచ్చి గురువు ఎదుటి నిలిచి నమస్కరించాడు. ఇంకా అతడు బలంగానే ఉండటం చూసిన గురువు, వత్స ఉపమన్యు, భిక్షన్నం తినటం లేదు, రెండోసారి భిక్ష పోవటం లేదు, పాలు తాగటం లేదు, అయినా బలంగానే ఉన్నావు, ఇప్పుడిక ఏమి తిని జీవిస్తున్నామని అడిగాడు. ఇలా అడిగిన గురువుకు, అయ్యా ఈ దూడలు తమ తల్లుల పొదుగుల నుండి పాలు తాగేటప్పుడు పైకెగసిన నురుగును నేను తాగుతున్నానని చెప్పాడు. అది విన్న గురువు, ఈ దూడలు చాలా మంచివి, నీ మీద జాలితో ఎక్కువగా నురగను ఎగజిమ్ముతూ ఉండవచ్చు, అలా చేస్తున్న నీవు ఈ దూడల జీవన వృత్తికి ఆటంకం కలిగిస్తున్నావు, కాబట్టి నురుగును కూడా నువ్వు తాగడానికి వీలు లేదు అన్నాడు. అలాగే అని చెప్పి అతడు మామూలుగా గోవులను కాయటానికి వెళ్ళాడు. అలా గురువు వద్దంటే ఉపమన్యుడు భిక్షన్నం తినలేదు, రెండోసారి భిక్షకు పోలేదు, పాలు తాగలేదు, పాల నురుగు ఉపయోగించలేదు. ఒకనాడు అడవిలో తిరుగుతూ ఆకలి బాధకు తట్టుకోలేక జిల్లేడు ఆకులను తిన్నాడు. ఆ ఆకులు కారంగా, చేదుగా, వగరుగా, గరువుగా ఉండి కడుపులో మంట కలిగిస్తాయి. అలాంటి ఆకులను తినడం చేత అతను కళ్ళు దెబ్బతిని అంధుడైపోయాడు, అంటే గుడ్డివాడైపోయాడు. అలా గుడ్డివాడై తిరుగుతున్న అతడు ఒక కోపంలో పడిపోయాడు. అనంతరం సూర్యుడు ఆస్తాద్రికి ఏగిన అతడు రాకపోవడం చేత ఉపాధ్యాయుడు ఉపమన్యువు రాలేదని శిష్యులను అడిగాడు. వారు గోవులను కాయటానికి వనానికి వెళ్ళాడని చెప్పారు. వారితో గురువు, నేను ఉపమన్యుని అన్ని విధాలా అడ్డుకున్నాను, అతనికి తప్పకుండా కోపం వచ్చి ఉంటుంది, ఇంతవరకు రాలేదు, చాలాసేపు అయింది, కాబట్టి వెదకాలి అని చెప్పి శిష్యులతో సహితంగా అడవికి వెళ్ళి అతన్ని పిలవడానికి, ఓ ఉపమన్యు, ఎక్కడున్నావు నీవు, రా నాయనా అని ఇలిగెత్తి అరిచాడు. అతడు గురువు గారి మాటలు విని, నేను ఇక్కడ కోపంలో పడిపోయాను అని గట్టిగా బదులిచ్చాడు. అంటే ఒక గుంట లాంటి దాంట్లో అన్నాడు. గురువు అతనిని, కోపంలో ఎలా పడ్డావు అని అడిగాడు. జిల్లేడు ఆకులను తిని గుడ్డివాడిని అయ్యాను, అందువల్ల కళ్ళు కనపడక ఇదిగో ఈ కోపంలో పడిపోయాను, ఈ గుంతలో పడిపోయాను అని గురువుకు సమాధానం చెప్పాడు. గురువు, అశ్విని దేవతను స్తుతించు, వారు దేవవైద్యులు, నీకు చూపు కలిగిస్తారు అని అతనికి చెప్పాడు. ఇలా చెప్పగానే ఉపమన్యువు ఆ ఇద్దరు అశ్విని దేవతలను ఋగ్వేద మంత్రాలతో స్తోత్రం చేసాగాడు. అశ్విని కుమారులారా, మీరిద్దరూ సృష్టికి పూర్వమే ఉన్నారు, పూర్వజులు చిత్రభనులు మీరే, తపశక్తి వాగ్వైభవంతో మిమ్మల్ని స్తోత్రం చేస్తున్నాను. మీరు అనంతులు, దివ్యులు, మంచి రెక్కల గల పక్షుల వంటి వారు, రజోగుణం, కోపం లేనివారు, విశ్వమంతటా ఆరోగ్యాన్ని విస్తరింపజేస్తారు. సో అలా అన్న తర్వాత, బంగారు రెక్కల గల అందమైన 2 పక్షుల వలె మీ ఇద్దరు చాలా అందగాళ్ళు, లౌకికమైన ఉన్నతిని పొందే సాధన కలవారు, నా సత్య ద్రస్సులనే పేర్లు కలవారు, నా సత్య దస్త్రులనే పేర్లు కల్లవాళ్ళు, అందమైన నాసికలు కల్లవాళ్ళు, మీరు నిశ్చయంగా విజయాన్ని సాధించగలరు. సూర్యపుత్రులైన మీరు స్వయంగా సూర్యుని రూపం ధరించి రాత్రింబగళ్ళు అనే కాలం యొక్క దారాలతో సంవత్సరం అనే వస్త్రాన్ని నేస్తున్నారు. ఆ వస్త్రం ద్వారా వేగంగా దేవయాన పితృయానాలు అనే మార్గాలను పొందిస్తున్నారు. అంటే ఆ యక్షులైన అశ్విని కుమారుల్ని పొగుడుతున్నాడు అన్నమాట, మొత్తం అంతే. సో పరమాత్మ యొక్క కాలశక్తి జీవరూపమైన పక్షిని తనకు ఆహారంగా చేసుకుంది. అశ్విని కుమారులనే పేరుతో జీవన్ముక్తులై మహాపురుషుని మీ ఇద్దరు జ్ఞానాన్ని ప్రసాదించి
కైవల్య రూపమైన మహా సౌభాగ్యం లభింప చేయడానికి జీవులను కాలమనే బంధాలను విముక్తులను చేస్తున్నారు. మాయతో సహవాసం చేసే అజ్ఞానులైన జీవులు రాగాది విషయాలతో నిండి ఉన్నంత వరకు తమ ఇంద్రియాలకు లొంగిపోయి తమ శరీరాలకు బద్ధులుగా భావిస్తూ ఉంటారు. రాత్రి పగళ్ళు కోరికలు ఇడిచ్చే 360 పాలు ఇచ్చే గోవులు అవి అన్నీ కలిసి సంవత్సరం అనే ఒక దూడను కని దానిని పెంచి పోషిస్తున్నాయి. ఆ దూడ అన్నింటినీ సృష్టిస్తుంది, సంహరిస్తుంది. జిజ్ఞాసువులు పైన చెప్పిన దూడను నిమిత్త మాత్రంగా చేసుకుని ఆ గోవుల నుండి విభిన్న ఫలాలనిచ్చే శాస్త్ర విహితమైన కర్మలను పిదుగుతూ ఉంటారు. ఆ కర్మలన్నింటిలో ఒక్కటే పిదుక తగినది. పైన చెప్పిన ఆ గోవులను మీ అశ్విని కుమారుడు ఇద్దరే పిదుగుతూ ఉన్నారు. ఒక రకం కాలం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాడు. తప్పుగా అనుకోదు, ఫాస్ట్ చదువుతున్నందుకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అంత అర్థమైంది ఏమంత లేదనిపించింది, అంత ఏం లేదు. అశ్విని దేవతలారా, ఈ కాలచక్రానికి సంవత్సరం అనేది ఒకటే నాభి. దాని మీద రాత్రి పగలు కలిసి 720 ఆకులు ఏర్పడి ఉన్నాయి. అవన్నీ 12 మాసాలని చుట్టు చక్రంతో కలుపుబడి ఉన్నాయి. ఈ శాశ్వతమైన మాయమైన కాలచక్రం ఏమి లేకుండానే అనియత గమనంతో తిరుగుతూ ఇహపర లోకాలలోని ప్రజలను నశింపజేస్తూ ఉంటుంది. మేషాది 12 రాసులు 12 ఆకులుగా, 6 ఋతువులు 6 నాభులుగా, సంవత్సరం ఇరుసుగా ఉన్న ఈ ఒకే ఒక కాలచక్రం అన్ని వైపులకు తిరుగుతూ ఉంటుంది. కర్మఫలాన్ని ధరించడానికి ఇదే ఆధారం. ఇందులోనే సంపూర్ణమైన కాలాన్ని అభిమానించే దేవతలందరూ ఉంటారు. నేను పుట్టుక మొదలైన దుఃఖాలతో మిక్కిలి బాధపడుతున్నాను, కనుక మీరిద్దరూ నన్ను ఈ కాలచక్రం బారి నుండి విముక్తుని చేయండి. అంటే ఈ కాలాన్ని, తర్వాత రాసులని, ఋతువులని మొత్తాన్ని కూడా పొగుడుతూ అశ్విని కుమారుడికి లింక్ చేస్తూ ఈవేళ చెప్తూ ఉన్నాడు. మీరిద్దరు సదాచార సంపన్నులు. మీరు మీ కీర్తితో చంద్రుణ్ణి, అమృతాన్ని, జలప్రకాశాన్ని కూడా తిరస్కరిస్తున్నారు. ఈ సమయంలో మీరు మేరు పర్వతాన్ని విడిచి భూమి మీద ఆనందంగా విహరిస్తున్నారు. ఆనంద బలాలను వర్షంగా కురిపించడానికి మీ సోదరులిద్దరూ దినమంతా ప్రయాణిస్తూ ఉంటారు. ఇతను బాధలో ఉన్నాడు కదా, మీరు ఆనందాన్నే పంచడానికి, బలాన్ని వర్షంగా కురిపించడానికి మాత్రం మీరు ఉన్నారయ్యా అని పోడు. అంటే నేను బాధలో నుంచి నన్ను ఆదుకోండి బాబు అని చెప్పేసి అడుగుతూ ఉన్నట్టు. అశ్విని కుమారులారా, మీరిద్దరూ సృష్టి ప్రారంభ కాలంలో తూర్పు మొదలైన దిశలను వెల్లడి చేస్తూ వాటి గురించిన జ్ఞానాన్ని కలిగించారు. ఆ దిక్కుల శిరస్సుపై ఉండే అంతరిక్ష లోకంలో రథం మీద తిరుగుతూ అన్నింటికి సమానంగా ప్రకాశాన్ని అందించే సూర్యదేవుని గురించి, ఆకాశాది పంచభూతాలను గురించి కూడా మీరే జ్ఞానాన్ని కలిగించారు. ఆయా దిక్కులలో సూర్య గమనాన్ని చూచి ఋషులు కూడా దానిని అనుసరిస్తున్నారు. దేవతలు, మనుషులు స్వర్గ మత్స్య లోకాల యొక్క భూమికను ఉపయోగిస్తున్నారు. అశ్విని దేవతలారా, మీరు ఈ సమస్త విశ్వాన్ని పోషించడం కోసం ఎన్నో రంగుల వస్తువులను మిళితం చేసి అన్ని రకాల ఔషధాలను తయారు చేస్తున్నారు. ఆ మెరిసే ఔషధులన్నీ ఎల్లప్పుడూ మిమ్మల్ని అనుసరిస్తూ మీతో పాటు తిరుగుతూ ఉంటాయి. దేవతలు, మనుషులు తమ అర్హతలను బట్టి స్వర్గ మత్స్య లోకాలలో ఉంటూ ఆ ఔషధులను సేవిస్తూ ఉంటారు. మీ ఇద్దరు నా సత్య నామంతో ప్రసిద్ధులు. నేను మిమ్మల్ని మీరు ధరించిన కమలహారాన్ని పూజిస్తున్నాను. మీరు అమరులై సత్యాన్ని పోషిస్తూ విస్తరింపజేస్తున్నారు. మీ సహాయం లేనిదే దేవతలు కూడా ఆ సనాతన సత్యాన్ని పొందజాలరు. యవ్వనంలో ఉన్న తల్లిదండ్రులు సంతాన ఉత్పత్తి కోసం ముందుగా నోటితో అన్నరూపమైన గర్భాన్ని ధరిస్తున్నారు. తర్వాత అన్నమే పురుషులలో వీరి రూపంగా, స్త్రీలలో రజో రూపంగా మార్పు చెంది జడ శరీరం తయారవుతుంది. అనంతరం జన్మించబోయే గర్భస్థ శిశువు పుడుతూనే తల్లి స్తన్యాన్ని తాగుతున్నాడు. పై చెప్పిన రీతిగా సంసార బంధాలలో చిక్కుకుపోయిన జీవులను తమ తత్వజ్ఞానం ఉపదేశించి ముక్తులను చేస్తున్నారు. నా బ్రతుకు తెరువు కోసం నా నేత్రేంద్రియాన్ని కూడా రోగముక్తం కావించండి. సో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి సృష్టి అంతా కూడా మీతోనే ముడిపడి ఉంది అంటూ ముందు నా కళ్ళు నాకు ఇవ్వండి, దట్ మీన్స్ నా అంధత్వాన్ని పోగొట్టండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇక నేను మీ గుణాలను కొనియాడుతూ మీ ఇద్దరిని స్తుతించలేను. నేను ఇప్పుడు గుడ్డివాడిని, దానిని కూడా సరిగా గుర్తించలేక ప్రమాదపడ్డాను. కనుకనే దుర్గమమైనటువంటి కూపంలో పడిపోయాను. మీరు శరణాగత వత్సరులు కాబట్టి మిమ్ము శరణ వేడుకుంటున్నాను. సో కనీసం మిమ్మల్ని చూసి నేను పొగుడుదామని నాకు చూపు లేదు, నాకు చూపు ఇవ్వండి అని అంటూ ఉన్నాడు. నెక్స్ట్ ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.